మనం దేవుని దగ్గర మేలు పొందలేదు. దేవుని ఇష్టాన్ని మనం చేస్తే దేవుని కృప మనకు దొరుకుతుంది. కనుక మన ఇష్టాన్ని తీసి పక్కన పెడదాం. ఎవరి మీద మనసులు పాటు చేసుకోవద్దు. మన ఇష్టాన్ని తీసి పక్కన పెట్టేద్దాం. దేవుని ఇష్టానికి మనం లోపడదాం. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. సమస్య లేని మానవుడు దేవుడు. ప్రతి వారికి సమస్య ఉన్నది. పరిస్థితులు కూడా ఉంటాయి. పరిస్థితులు పక్కన పెట్టండి, సమస్యలు పక్కన పెట్టండి, పనులు పక్కన పెట్టండి. దేవుని గమనించడంలో ఒక నియమానికి కట్టుబడి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుని కార్యాలు మంచిది. అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు చదువుకుంటామండి. 24 మొదటి నుంచి. లూకాసు వార్త 24 మొదటి నుంచి 7 వచనాలు. సమాజంకు వచ్చి సమాజం ముందర ఉండిన రాయి దొరికింపబడి చూసి లోపలికి వెళ్ళి కానీ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందును గురించి వారి కీర్తి తోటకుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొక్క నిలబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన ఆయన మీరు ఎందుకు వృద్ధులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి శిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనేది. చాలా మహాగ్రుడును సర్వశక్తి మొదలైనటువంటి గొప్ప దేవ, నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి పునరుత్థాన దినము ప్రభావ మమ్మల్ందరినీ మందిరంలో సమకూర్చినందుకై స్తుతిస్తున్నాం. దేవాన్ని మాతో ఉండండి. మీరు చేసే కార్యములు అద్భుతములు ఆశ్చర్యం. మా హృదయ స్థితి, మా అంతరంగ స్థితిని ఎరిగిన దేవుడు ప్రభా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి. నీ వాక్యం మాకు నెమ్మదిని కలుగజేస్తుంది, సమాధానాన్ని కలుగజేస్తుంది. నెమ్మదిని సమాధానాన్ని నేను పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. లేవు అంటున్నాను. నామను బట్టి నిలబడి నన్ను మరుగు చేసిన అంతని మాత్రం మీరే మాట్లాడండి. వానికి వినబోతే మాట్లాడే వారికి శక్తి ఇచ్చి మీరే సహాయం చేయండి. సమస్త వ్యతిరేకతను చేయగలిగి బంధించండి. దుష్టుని కట్టడానికి కావలేకుండా చేయండి. ఆ ప్రభువు మా రక్షకుడు అనే ప్రేమ యేసుక్రీస్తు పరిశుద్ధనామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యేసు ప్రభు శరీరంగా ఉన్న జనాల్లో తన మరణాన్ని గురించి ప్రకటించారు. ప్రభు, నేను చనిపోయి మళ్ళా అంటే పాపుల చేతికి అన్యుల చేతికి నేను అప్పగించబడతాను. మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నది అని వారితో చెప్పండి. కనుక యేసుక్రీస్తు యొక్క మరణం మానవుడికి జీవం ఇచ్చింది. ఒకరి మరణము మరొకరికి జీవము. పరిశుద్ధుల యొక్క మరణము పాపికి జీవము. పాపులు పరిశుద్ధులు, పాపులు మనం సర్వ మానవాళికి
ఒక్క పరిశుద్ధుని యొక్క మరణము జీవము ఇచ్చింది. ఒక్కరి యొక్క అవిధేయత మనుషులందరికీ పాపాన్ని తీసుకొచ్చింది. ఒకరి అవిధేయత మనకి మానవులైనటువంటి ఆదాము అజ్ఞాతి క్రమాన్ని బట్టి ప్రవేశించినటువంటి పాపము మనుషులందరినీ ఉన్నటువంటి మనుషులందరినీ పాపులుగా చేస్తుంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైను. ఇందులో అనుభవాలు మనమందరూ పాపులని పరిశుద్ధంగా ఎవరు పట్టలేదు. అందరూ పాపులుగానే పుట్టాం. ఒకరి యొక్క అవిధేయత అనేక అందరూ పాపం చేసి ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమ పొందలేకపోతున్నారు. మరణానికి దోషమైపోయినా అయితే పరిశుద్ధులైనటువంటి దేవుడు తన కుమారుని పరిశుద్ధులకి లోకానికి పంపించి ఒక్క పరిశుద్ధ యొక్క మరణము ద్వారా అందరినీ పరిశుద్ధులుగా చేయాలి. ఒకరి అవిధేయత అందరినీ పాములుగా చేస్తే ఒకరి విధేయత అందరినీ పరిశుద్ధులుగా చేయదా? కృపావరమైతే అనేకమైన అపరాధ మూలముగా వచ్చినదై కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైన మనుషులు నీతిమంతులుగా తీర్చబడటం కారణమైన అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమలో పొందలేకపోతున్నారు. అందరూ పాపలేదు. అందరూ పాపులని పవిత్రులుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక నేను పరిశుద్ధుని కావాలి అనే మనసు ఎవరు పొందదు? నేను ధనవంతుడిని కావాలనే మనసు ఎవరు పొందదు? నేను ఆరోగ్యంగా ఉండాలి అనే మనసు ఎవరు పొందదు? నేను మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, మంచి చదువుకోవాలనే మనసు ఎవరు? నేను పరిశుద్ధుడిగా జీవించాలనే మనసు ఎవరు? అన్నీ ఉంటాయి కానీ ఇది ఉండడం. నేను పరిశుద్ధుడిగా ఉండాలి అనే మనస్సు, పరిశుద్ధమైన వాక్యము మన దగ్గరికి వస్తుంది కానీ ఆ వాక్యానికి విధేయత కాలేకపోయాం. ఒకరి అవిధేయత అనేకులను అవిధేయులుగా చేస్తుంది. కానీ అదే సేమ్ ఒక నీ విధేయత అనేకులను విధేయులుగా చేయడానికి దేవుని యొక్క సంకల్పం, ప్రణాళిక, పరిశుద్ధమైన రక్తము కావాలి. మనము మంచి శుక్రవారం రోజు పరిశుద్ధమైన రక్తాన్ని గురించి, ప్రాణ త్యాగాన్ని గురించి మనం ధ్యానం చేశాం. ఈ పునరుద్ధాన శక్తి ప్రభు చెప్పారు, నేను చనిపోతా, నన్ను చంపేస్తా, నేను తిరిగి మళ్ళా పునరుద్ధానం తెలుస్తా అని ముందుగా చెప్పారు. తనతో ఉన్నటువంటి శిష్యులు ఈ మాట నమ్మల. అంతవరకు ఎవరు కూడా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా, భూమి పుట్టినది మొదలుకొని నేటి వరకు కూడా చనిపోయి తిరిగి లేచిన వాడు ఎవరు లేదు. మరి యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు అన్న సందర్భాన్ని మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం.
కానీ ఇప్పటికీ నమ్మని వారు ఉన్నారు, చాలా ఇప్పటికీ నమ్మని వారు ఉన్నారు. అందుకని నమ్మడానికి అవసరమైతే నమ్మడానికి సాధ్యం. సాధ్యం. నమ్మని వారికి రక్షణ సాధ్యం కాదు. కనుక ఇక్కడ రక్షణ అనేది కనుక ఇక్కడ మనం పాపముని గ్రహించగలిగినట్లయితే, నేను పాపిని అని గ్రహించగలిగినట్లయితే ఆ పాపములకు జీవితం మరణం కదా. ఇది మరణంలో నుంచి నన్ను విడిపించగలిగిన వారు ఎవరు అని ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇట్టి మరణంలో నుంచి, ఇట్టి స్థితి, ఈ కోపంలో నుంచి, ఈ అబద్ధాల నుంచి, ఈ త్రాగుల నుంచి, ఈ వ్యభిచారంలో నుంచి, ఈ బంధకాల్లో బంధించబడినటువంటి స్థితిలో నుంచి నన్ను విడిపించగలిగిన వారు ఎవరు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఎవరు విడిపించగలరు? ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పఠించి, నేర్చి, అభ్యసించి అందులో జీవించినటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటి? ధర్మంలో అన్ని కలిగిన వారికి మనస్థితి, ఇంటి మరణం నుంచి నన్ను ఎవరు విడిపించగలరు? ఆ పునరుత్థాన శక్తి మనల్ని పునరుత్థానులుగా చేయబోతుంది. ఆయన పునరుత్థానం ఆయన విశ్వాసం ఉంచగలిగినట్లయితే ఆ పునరుత్థానం నీకు పునరుత్థానం నిద్రపోవద్దు. కనిపిస్తుంది, సరి కూర్చోండి, ఏం చెప్పడం, సరి కూర్చోండి, కళ్ళు మూసుకోవద్దు, ఎవరు నిద్రపోవద్దు, పట్టిపోద్ది. పునరుత్థాన శక్తి దేవుడు తిరిగి, దేవుడు మానవుడిగా రావడం ఆశ్చర్యము, మానవుడు శరీరమైన ఆశ్చర్యము, దేవుడు మానవ చేతిలో శిలువ చంపబడిన ఆశ్చర్యము, చనిపోయినటువంటి దేవుడు తిరిగి లేవడం ఆశ్చర్యము. ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. నమ్మాలి. కనుక ఆయన తిరిగి లేచి ఆయన ప్రేమించినటువంటి వారు కనుగొనకనే మనం చదువుకున్న కదా, ఇక్కడ కూడా చదువుకున్నాం కదా. ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు ఎవరండి? స్త్రీలే ముందున్నారండి. స్త్రీలకు ఎలాంటి ప్రాధాన్యత ఉందండి? కన్నీరు విడవాలంటే స్త్రీలే. కఠిన ఉదయం పురుషులు, పక్షపాతి కాదు నేను. కన్నీరు విడవాలంటే స్త్రీలే. స్త్రీలక ధైర్యము పురుషులు కాండి. కాబట్టి ఆదివారము తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, సమాధి దగ్గరికి తెల్లవారు ఉన్నా వెళ్తారండి. చూడండి, ఆసక్తి ఏం చేస్తుంది? ఆ స్థలానికి, సమాధి దగ్గరికి, ప్రార్థన దగ్గరికి మంచి లైట్లు వేసి మొత్తం వేసి రండి బాబు అని అంటే మేము సమాధి దగ్గరికి వచ్చామా లేకపోతే మందిరానికి వచ్చాము? స్వతంత్ర ద్రవ్య ఏం తీసుకొచ్చాము? ఆలస్యంగా వచ్చాము కదా. అర్థమైంది. మరి ఆలస్యంగా వెళ్ళిందా, తొందరగా వెళ్ళిందా? కనుక మనం ఏం చేస్తున్నాం అంటే అంత ప్రాసెస్ ఫాలో అవ్వలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం. వెళ్ళాలని మనసు ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాం.
జీవించాలని మనసు ఉంది కానీ జీవించలేకపోతున్నాం. పెట్టాలని మనసు ఉంది కానీ పెట్టలేకపోతున్నాం. ప్రేమించాలని మనసు ఉంది కానీ ప్రేమించలేకపోతున్నాం. జీవించాలని మనసు ఉంది కానీ జీవించలేకపోతున్నాం. ఏంటి కారణం? ఏంటి కారణం? నీలో ఉన్న పాపమే. నీలో ఉన్న పాపమే. పాపానికి విముక్తిని కలుగు చేయడానికి ప్రభు ఈ లోకానికి ఏం చేశారు? శిలువలో ప్రాణాన్ని త్యాగం చేశారు, రక్తాన్ని కాచారు. ఆ రక్తపు బొట్టు, ఒక్క బొట్టు అది నీ మీద పెడితే ఆ శక్తి నీలోకి వస్తుంది, ఆ పునరుత్థాన శక్తి నీలోకి వస్తుంది. అంటే మనం చనిపోయి తిరిగి సమాధి చేయబడినప్పుడు మనం లెగవాలా? ఇప్పుడు మనం అదే అర్థం. కనుక మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం. అయితే ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాను. అంటే నువ్వు బ్రతుకున్నావా? కళ్ళు మూసుకోబాకండమ్మా. సరే గోడ కానుకోవాలండి, కుర్చీలో ఎంత కానుకోబాకండి, వాళ్ళకు కూడా అనుకోవద్దు. ఇలా చూడండి నా వైపు కొద్దిసేపు ఏమో గంట. మీ అపరాధం చేత పాపం చేత మీరు చచ్చిన వారు. అయితే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైనట్టు నేను పునరుత్థానుడిని అని చెప్పగలిగే ధైర్యము పాపములో నుండి పాప విషయంలో చచ్చిన వ్యక్తి అయి ఉండి నీతి విషయంలో జీవమైనటువంటి వ్యక్తిగా తిరిగి లేకపోతే దేవుడు రక్తమాంసాలతో రావడం ఆశ్చర్యము, మనుషుల చేతికి అప్పగించబడటం ఆశ్చర్యము, మనుషుల చేతిలో చనిపోవడం ఆశ్చర్యము, చెప్పిన ప్రకారంగా మూడవ జన్మన లేకుండా ఆశ్చర్యం. అందుకని ప్రభు దేవుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందితే కానీ తెలియదు ఆశ్చర్యమైనది ఏమిటో. కనుక ఆయన తిరిగి పూర్వదేవుడుగా లేచారు. శిష్యులైనటువంటి వారు, శిష్యులు కాకుండా ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులైనటువంటి వారు ప్రభు శరీరానికి ఒక సూచక్రియ చూపించబడి, సూచక్రియ చూపించమంటే యోహాను ఇచ్చినటువంటి సూచక్రియ కానీ మరొక సూచక్రియ అంటే యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో ఎలాగ ఉండను, తిమింగలము కడుపులో 3 దినాలు ఎలా ఉన్నారు అలాగ మనిషి కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉండను. అదే సూచన. సూచన సూచన ప్రతి పాపికి అదే సూచన. పాపం నుంచి నువ్వు విడిపించబడాలి అని అంటే అదే సూచన. మనిషి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు భూకాలంలో 3 రాత్రింబవళ్ళు ఉండి ఎలాగా యోనా కంటే గొప్పవాడిని కలుగున్నాను అని అన్నాడు. యోనా కంటే గొప్పవాడు. యోనా 3 దినాలు చాపగర్భంలో చచ్చిపోతా దొరుకుతుంది. గాలి ఉందా, శ్వాస ఉందా? 10 నిమిషాలు బుక్ మూసుకోండి, బుక్ మూసుకోండి 10 నిమిషాలు, 2 నిమిషాలు లేదు. లోపల 3 రాత్రింబవళ్ళు అదే సూచన. ప్రేమ నేను కూడా ఆ 3 దినాలు
మనం శరీరములో దాన్ని అవగాహన చేసుకుంటే అర్థం నీకు అర్థం కాదు, వాక్యం అర్థం కాదు. ఆత్మీయమైనటువంటి అనుభవాన్ని అర్థం చేసుకుంటే 3 దినాలు దేవుడు కూడా పునరుద్ధానుడు అవుతాం. పునరుద్ధానం అదే పునరుద్ధానం. ఈ పునరుద్ధానం ఆయన గురించి పంట చేసుకోవాలి. అమ్మలారా నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం మీరు ఏడవండి అన్న మాట, మా కోసం మీరు పండగ చేసుకోండి, తిరిగి లేచారని మీకోసం మీరు పండగ చేసుకోండి. ఎవరి కోసం పండగ? పండగ కోసం ఈ సుగంధ ద్రవ్యాల కోసం, సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు. అప్పటికి ఉన్నారు అప్పుడు పిచ్చి పిచ్చి పండుగలు చేసుకుంటున్నారు. అక్కడ సమాధుల దగ్గరికి వెళ్ళి అలికి శుభ్రంగా స్వర్ణాలు పెట్టి పూలు వేసి సాంబ్రాణి గడ్డీలు పెట్టి ఊరతులు ఎదిగించి రాష్ట్రంలో కూడా అక్కడే ప్రార్థన పెడుతున్నారు. ఎవరు చెప్పారండి ఇది? ఎవరు నిర్ణయించారు? అంతే చెప్తున్నారు వాడి ఉద్దేశం. అసలు బైబిల్ చెప్తుంది ఏమిటి? అయ్యో నేను అంతని దౌర్భాగ్యం ఇట్టి శరీరము ఇట్టి పాపపు శరీరం నన్ను విడిపించగలిగినటువంటి వాడు ఎవరు? ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నాను, వాళ్ళ నుంచి ధర్మశాస్త్రం క్షుణ్ణంగా భాగాల దగ్గర నేర్చుకున్నాను, జీవించాను. ఈ ధర్మశాస్త్రం నన్ను విడిపించలేకపోయినదే, నన్ను విడిపించలేకపోయింది కనుక ఇక్కడ ఎవరు నన్ను విడిపించగలరు? ఎవరు నన్ను విడిపిస్తారు? క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము నియమం నుండి నన్ను విడిపించను. సాక్షి చెప్పాను. మనలాంటి మనిషే కదా, ఎన్ని మొత్తంలో పుట్టినటువంటి వాడు చివరి గోప్తికుడైనటువంటి మనుషుడిగా రక్త మాంసంతో ఉన్న తాను విడిపించడం నేను ప్రోత్సాహితుడయ్యా. ఆ సాక్ష్యము మనం కూడా చెప్పాలని. అమ్మాయి సాక్ష్యం చెప్పింది, వ్యాధి పోయింది, పాపం పోయిందా? వ్యాధి పోయిందని సాక్ష్యం చెప్పావు, పాపం పోయిందా? పాపం చెప్పగలరా? ఒక వ్యక్తి వచ్చి నేను సాక్ష్యం చెప్తానయ్యా, పునరుత్థాన శక్తి కలిగినప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పాలి. పునరుత్థాన శక్తి ఉందా? సంపాదించాలా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని చెప్పండి, పైన వాటిని వెతకండి. చూడండి 3వ అధ్యాయం కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఎక్కడండి? లేపబడినటువంటి క్రీస్తు ఎక్కడ కూర్చున్నాడు? దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే ఎక్కడ కూర్చుంటారు? క్రీస్తుతో కూడా ఎక్కడ కూర్చుంటారు? ఈ సింహాసనం ఎక్కడ? ఈ సింహాసనం ఎక్కడ? భూమి ఆకాశమా? ఇక్కడ ఏమైపోయింది? క్రీస్తు కూడా లేపబడిన వారైతే క్రీస్తు దేవుని కృపాసమును కూర్చొని ఉన్నాడు. ఎక్కడండి ఈ స్థానం? ఎక్కడ? ఇక్కడే మనం ఏం చేయొచ్చు? కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎప్పుడండి? ట్రైన్ కి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది, ఫ్లైట్ కి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది, బస్సుకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది, పర్వత రాజ్యానికి టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? అయిందా? నీకు అయిందా? అయిందా? కన్ఫర్మ్ అవుతుంది.
ఈ ప్రకారంగా చూస్తే మన టికెట్ తండ్రి పార్శ్వమున నేను కూర్చుంటున్నా. అయితే ఇక్కడ పునరుద్ధారణ అవ్వాలి కదా. ఏ విషయంలో పునరుద్ధారణ అవ్వాలి? ఏ విషయంలో పునరుద్ధారణ అవ్వాలి? ఇలా చదువుతున్నారు కదా, మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఆ స్థితి నీకు వచ్చినప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది నీకు టికెట్. ఎక్కడండి? అర్థమైందా? అర్థమవుతుందా? సో ఈ రోజు నుంచి నూతన వ్యక్తి అవ్వాలా? కనుక కన్ఫర్మ్ అయింది. నాకు టికెట్ కన్ఫర్మ్ అయిందండి. టికెట్ కన్ఫర్మ్ లేదా? ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ లో అంత ఏం చెప్తారండి, వెయిటింగ్ లిస్ట్ ఎంత దగ్గరకు వచ్చిందండి. వెయిటింగ్ లిస్ట్ అంత వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నామా? కన్ఫర్మ్ అయింది టికెట్లు. అందరూ వెయిటింగ్ లిస్ట్ అయినా, మొత్తం వెయిటింగ్ లిస్ట్ అయినా అంత వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నామా? కనుక పునరుద్ధాన శక్తి వెతకడానికి వెళ్ళారు. స్త్రీలు వెళ్ళారండి పరిగెత్తుకుంటా సమాధి దగ్గరికి. అప్పటికే తెచ్చేసి ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నది. ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నది. అయినా రాలేదు. ఎవరంటే వాళ్ళు నమ్మకం వాళ్ళు. సరే లోకస్తులు అంటే నమ్మలేదు, సిలివేసేసారు ఆయన్ని. మరి ప్రధాన సూత్రధారులు సంఘానికి, సహవాసానికి ప్రధాన సూత్రధారులకి నమ్మిక లేదండి. ఎవరికి నమ్మిక లేదు? ప్రధానికి నమ్మకం లేదు. కానీ ఎవరికి నమ్మకం వచ్చింది చెప్పండి? శిష్యునికి నమ్మకం లేదు, కానీ ప్రభు ద్వారా పొందింది. చూసావా? ఒక ఆమె భక్తులైంది మరియ. ఆమెకు తొందర కలుగుతుంది. ఏం కలుగుతుంది? తొందర కలుగుతుందా? రాత్రిగా చాలా సమయాలు ఉన్నారు, 12 గంటల దాకా. ఆయనకి తొందర కలుగుతుంది. వాళ్ళకి తొందర కలుగుతుంది. ప్రాంతానికి వెళ్ళిపోవాలి. నిద్ర పెట్టిందో లేదో నాకు తెలియదు. మనం స్నానం చేయాలి. మనం స్నానం చేయకుండా చిద్దిరి బదులుగా ఎట్లా వెళ్తాం? కానీ వాళ్ళకి తొందర కలిగింది. 12 అయినట్టు అయింది. అమ్మాయి ఎన్ని గంటలు కావాలి? భయం కలిగిన వారికి ప్రత్యక్షత ఎవరికి కలిగింది? ఎవరు ముందు చూశారు? ఆసక్తి కలిగిన వారా? ఆసక్తి లేని వారా? ఆసక్తి లేని వారికి నమ్మకం లేకుండా పోయింది. మరి ఆసక్తి కలిగిన వారికి కనుగొని మాట్లాడింది కూడా. మాట్లాడింది. ఆ సంగతి వచ్చి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు నమ్మిక అయినా ప్రభు వాళ్ళకి ప్రత్యక్షం అయ్యాలి. నువ్వు మారుమనసు పడితే నీ మీద నమ్మకం ఉంది జనానికి. అవును, మారుమనసు పొందావా? మారుమనసు నమ్మిక ఎందుకని? ఏంటి గొడవలు? ఏంటి అవకాశాలు? ఏంటి తత్వము? మారుమనసు పొందని చెప్పుకున్నావు, ప్రభు అంగీకరించాలని చెప్పుకుంటున్నావు. నమ్మిక లేదు. ఎందుకని? తిరిగి లేచినటువంటి ఆ స్థితిని మధ్యలేని మరియు అదృష్టంతోటి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభుని కనుగొన్నది. కనుగొని వచ్చి చెప్పినా కానీ నమ్మలేదు. కానీ ప్రభు ప్రత్యక్షమయ్యి వారికి సమాధానం సమాధానానికి అర్థమే కదా. సమాధానం కోసం మీరు ఉన్నారు కదా, మీరు నమ్మలేని పరిస్థితుల్లో భయపడుతున్నారు కదా, మీకు సమాధానం దొరుకుతుందా? మీరు భయపడిపోయి అని చెప్పినప్పుడు ధైర్యం తెచ్చుకున్నారు ఆ 10 మంది. ఆ 10 మందిలో ఒకళ్ళు లేదు. ఒకళ్ళు లేరు.
వీళ్ళైతే ఆమెకు చెప్పారు, ఆ వచ్చి వీళ్ళని చెప్తే వీళ్ళు నమ్మరంటున్నారు, వీళ్ళని ప్రత్యక్షమైతే వీళ్ళైతే ఆడని చెప్పారు. ఎవరికి? ఈ 10 మంది ఆ శిష్యులలో ఒక్కరికి చెప్పినప్పుడు నేను నమ్మను కదండి. మనుషులు నమ్మడు, నేను నమ్మను. నువ్వు మంచోడే కాదు, నేను నమ్మను. నువ్వు మంచిదానే కాదు, నేను నమ్మను. ఈ అపనమ్మకాలతో కుటుంబాలు కూర్చుకుంటున్నారు జనాలు. అవునా కదా? అవునే ఆనందం అంతా కూర్చుకుంటున్నారు. అందుకని ముందు ఎవరికి తాను ప్రేమించి తాను తృష్ణలోని వెళ్ళిన సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి మగ్దలేని మరి ప్రత్యక్షమై కనపరుచుకున్నాడు. దూతలు వచ్చి చెప్తున్నారు, ఏం చెప్తున్నారండి? చెప్తున్నవాడు ఆయన లేచాడు అని చెప్పిన ప్రకారంగా లేచాడని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి ప్రభు ఏం చెప్పారంటే, శిష్యులకి చెప్పాము, నేను ఆ శిష్యుల్ని కలుసుకుంటాను, శిష్యులకి చెప్పంటే వాళ్ళు కూడా చెప్పండి నమ్మబోయేగా ప్రభు ప్రత్యక్షమయ్యి సమాధానాలు ఇచ్చాడు. వాళ్ళు 10 మంది వెళ్ళిపోయి ఒక్కరికి చెప్పారు, ఆయన కూడా నమ్మలేదు. అక్కడ మళ్ళీ ఆ ఒక్కరి వరకు ఆ ఒక్కరి వరకు చూశాడు. అప్పుడు నేను ఆ ఏళ్ళలో ఆ గాయాల్లో నిలబెట్టి ఆ గాయాలు చూసి, ఆ గాయ ఎలాంటి స్థితి అండి? నిలబెడితేనే కొంతమందికి ఎంత అనుమానమో, నమ్మకం లేకపోవడం అంటే అనుమానం ఉండబెట్టేగా. కావాలి మన బుద్ధి ఎట్లాంటిదంటే, నమ్మని బుద్ధి ఉంది. బుద్ధి ఏం చేస్తుందండి? గడ్డి తింటుందా అంటారు కొంతమంది. ఎలా నీ బుద్ధి ఏం గడ్డి తింటుందా అంటా ఉంటారు. అందుకని బుద్ధిని మార్చు, స్వభావాన్ని మార్చు. నమ్ముట నివసమైతే సమస్తము సాక్షి. ప్రభు ప్రత్యక్షమైంది. నువ్వు నమ్మట్లేదు కదా, రా దగ్గరికి అని చెప్పేసి తోమాన్ని పిలిచి, నువ్వేదో అన్నావు కదా, పాదముగా అన్నాలే, నేను నీ ముందు అనలేదయ్యా అని అన్నా. ఏమన్నా తప్పుకుంటారు మనుషులు? ఏమండి? ఎవరి ముందు? వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ మాట, ఎవరి దగ్గరికి వెళ్తే ఈయన మాట. అవునా? వాళ్ళు అయితే అప్పుడు ఏమన్నారు? ప్రభు ఏమన్నారండి? చూడు తోమా, నాకు తెలుసు కనుక చూడు నా చేతుల్లో గాయాలు, నన్ను పట్టుకోవద్దు అని మగ్దలేని మరి అంత ఆసక్తిగా వెళ్తే మగ్దలేని మరి నన్ను పట్టుకోవద్దు, పాదాలు పట్టుకోవడానికి వెళ్ళింది. ఆ చేతులు గాయాలు చూడటానికి కాదు. అనుమానంతో వెళ్ళలేదండి, అనుమానంతో వెళ్ళలేదు. కానీ ప్రభువుని సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళి సత్కరించడానికి వెళ్ళింది. పునరుద్ధాన శక్తితో లభిస్తాడు ప్రభు అని అంత అభిమానంతో ఇంత దాన్ని కొట్టుకోవద్దు. అవునా కదా? పాదాలు కోరుకుంటే లేదు. భక్తి చేసే వాళ్ళకి కొందరికి దేవుని యొక్క ప్రత్యక్షతలు దొరకవు. భక్తి హీనుల నుంచి బయటపడడానికి ప్రత్యక్షంగా అర్థం చేసుకోవాలి పిల్లలు. అవగాహన చేసుకోవాలి. శిష్యత్వంలో ఉన్న తోమా నీ అపనమ్మకాన్ని తీసుకొచ్చు. చూడు గాయాలు చూస్తే అప్పుడు అన్నాడండి, అసలు ఎవరిని గౌరవించాలి ప్రభు, ఎవరిని గౌరవించకూడదు అర్థం చేసుకుందామని తీరు. ఎవరిని గౌరవించాలి, ఎవరిని గౌరవించకూడదు? మామూలుగా మన రీతిగా చూస్తే మరియని గౌరవించాలి. మనం దేవుని గౌరవిస్తాం, అయితే మరియని గౌరవిస్తాం. దేవుని ఎవరిని గౌరవించాలి? హోమాన్ని గౌరవించాలి. ఆ చేతులు చూడు గాయాలలో వేలు పెట్టిన తర్వాత చూసి
అపనమ్మకస్తులు కాక నమ్మకం ఉండాలి. నమ్మకస్తులు వేయడం చెప్పి అపనమ్మకం. అక్కడికి ఏమని వచ్చిందండి అమ్మాయి? ఏమన్నా ఇక్కడ ఎవరు? సుజాత. సుజాత ఏమని వచ్చింది? దేవుడు ఏదైనా దేవుడు చేయగలడు, నా మాటలు తీసేస్తాడు. తిమోతి గారు ఏమని వచ్చారు? నా మాటలు తీసేది ఒక పూట భోజనం కోసం, ఒక పూటి పూట కూటి కొరకు శాస్త్రత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరు? ఏశావు. సరే, యోబయ్యే ఆ గొప్ప విడుదల కోసం నేను పూట కూటి ఎందుకు, నాకు అదే వద్దు, నాకు మందిరమే కావాలని వచ్చాను. పడ్డారే ఏమండి? అపనమ్మకం. ప్రభు వచ్చి చూడు భయాలు పెట్టి చూస్తే ఏమంటాడండి? నా దేవా అంటున్నాడు. ఎవరండి? గట్టిగా వస్తున్నాడు, నా దేవా అన్నాడు. పిల్లగా గాయాల్లో చేతులు పెట్టి చూడాలనుకుంటున్నావా? భక్తలేని మరి ఎలాంటి విశ్వాసమా ఇది? తోలాంటి విశ్వాసమా? నీ విశ్వాసము ఎలాంటి విశ్వాసం? నీ విశ్వాసము భక్తలేని మరి ఎలాంటి విశ్వాసం అయితే నిద్ర వచ్చేస్తుందా? విశ్వాసం అయితే ఎలా వస్తామండి? పెందల కడని జీవితంలో దేవుడు పునరుద్ధారణ, నిన్ను పునరుద్ధారణ కావాలని కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధులను, నేను పరిశుద్ధులు ఖండాన్ని కోరుకుంటున్నాను. నువ్వు పాపంలో నశించిపోవడం దేవుడి యొక్క చిత్తం కాదు. నశించిన దానిని వ్యక్తి రక్షించడానికి మనుషులు మానవుడి లోకానికి వచ్చారు. ఆయన వచ్చిన ఉద్దేశం నీ గురించి, నా గురించి, మా అందరి గురించి, మన వాళ్ళందరి గురించి ఆయన ఈ లోకానికి రక్షణను తీసుకువచ్చిన మనం చెప్పుకున్నాం. ఉదయం కావాలని చెప్తున్నాం. ఆయన పరిశుద్ధత మనకి ఎలా వస్తుందంటే ఆయన క్షమించే మనస్సు, ప్రేమించే మనస్సులో ఏముందండి? పరిశుద్ధత ఉన్నది. ఒకరిని క్షమించలేదు, ఒకరిని ప్రేమించలేదు. జీవితకాలం అంతా కూడా ఈ రెండింటికి భిన్నమైన దాన్ని పోషించుకుంటూ జీవిస్తూ ప్రభా 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 అంటే ప్రయోజనమా? ప్రయోజనమా? చెప్పండి. క్షమించే మనసు లేదు, ప్రేమించే మనసు లేదు. నా ప్రభువుని బట్టి నేను అందరినీ క్షమించేస్తున్నాను అంతే. నాకు శత్రువులైనటువంటి వారు, నాకు విరోధులైనటువంటి వారిని కూడా నేను క్షమించేస్తున్నాను. అందువల్ల నేను ఏ మాత్రము ఏమి కూడా పుట్టని అని వాళ్ళు పునరుత్థాన ఫలము. ఏ ఫలము చేత నేను వెతుకుతున్నానండి? పునరుత్థాన ఫలము కోసం నేను వెతుకుతున్నాను. పిలిపిలికి రాసిన పత్రిక ఏమంటున్నాడు చూడండి. పిలిపిలికి రాసిన పత్రికలో పునరుత్థాన ఫలము కొరకు నేను వెతుకుతున్నాను అంటాడు. చూడండి 11వ అధ్యాయము 10వ వచనం నుండి, ఏ విధము చేతమైనను మృతులలో నుండి నాకు ఎవరి పునరుద్ధరణ ఏంటండి? ఏ పునరుద్ధరణ కావాలి? ఏ పునరుద్ధరణ కావాలండి నీకు? ఏ పునరుద్ధరణ? చచ్చిపోయిన లేపండి, ఇప్పుడు లేపండి, చూద్దాం. చచ్చిపోయిన లేపండి. నమ్ముతా వేసుకోవద్దు. నమ్మితే అంతా, నమ్మకపోతే అంతా. నమ్మితే చెప్పండి, నమ్మితే పర్వతానికి అంతా, నమ్మకపోతే నాకంత. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? ఏమన్నా? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాలని
ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాల్గొనను ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును కష్టపరచు. సమస్తమును ఏమైనా పునరుద్ధాన శక్తి కావాలంటే ఏమో ఏం కావాలి? అది నాకే కావాలి. కావాలండి మా ఊరు మాదే, మా మార్చి మాదే, మా బంధువులు మావాడే, నాస్తి రాదే కావాలండి. వాళ్ళు ఇది బాగుండండి మాదే ఏంటంటే సమస్తముని పెద్దగా ఇచ్చుకుంటున్నాను అంటున్నాడు. పునరుద్ధాన బాగు కావాలంటే ఇది కావాలి. కావాలండి బెన్నిమిడి గోత్రికుడా, అవును బెన్నిమిడి గోత్రికుడా, గమనీయులు పాదవ దగ్గర నేర్చుకున్న ధర్మశాస్త్రములో విద్వాంసులా ఎక్కడండి మొత్తం ఎక్కడెక్కడు అన్ని రోమన్ పౌరుషత్వాన్ని కలిగినటువంటి వాడు ఎక్కడ పెట్టాడండి? తీసి పక్కన పెట్టాడు. పక్కన పెడతావా ముందు పెట్టుకుంటావా? చెప్పండి, పక్కన పెడతావా ముందు పెడతావా? సమస్తము పక్కన పెట్టి ఏం చేశాడు? వాటిని నష్టపరుచుకొని అబ్బా పెద్ద చూసి చాలా బాగుంది చాలా బాగుంది అనుకునేవాడు ఎవరు ఉన్నారా ఇక్కడ? కంటం ప్రేమించేదేవుడు, కంటం ప్రేమించేదేవుడు పంది. అవునా కదా? పంది స్వభావం ఎంత రుచిగా ఉందో దానికి, అది నీకేమో అసహ్యం. కదా దాన్ని ప్రేమిస్తాం ఎందుకు మరి? గంట అది గంట అంటుంది, దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నా? అది గంట అని భక్తులు చెప్తున్నాడు. అది నీకేంటి ఏమంటారు దానికి? అది ఒక తీపి పదార్థం ఉంది, ఏమంటారండి? అది నీకు వంట, ఆయన పెంట అయితే నీకు వంట. అది ఎంతో మారవలసినది. పంటగా చేసుకోవడం కాదు, క్రిస్టమస్ పండగ చేసుకోవడం కాదండి. పెంటగా ఎంచాల్సింది నువ్వు ప్రేమిస్తున్నావా? పెంటగా ఎంచాల్సిన దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆలోచించు, ఎంచుకొని చెప్పండి. ఎరువు నిమిత్తము సమస్తము నష్టపరుచుకునే వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. పెంటతో సమానంగా ఏ బలం చూడాలండి? యేసు ప్రభు పునరుద్ధానం అవ్వాలంటే ఆయన అనేజనికి చిక్కబడి, కొట్టబడి, హింసించబడి, శిలువలో వేలాడి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎదురుగా క్షమించవాలి ఆ మాట చెప్పుకుంటూ వేలాడు చివరి వరకు కూడా ఆయన తుది శ్వాస వదిలే వరకు కూడా కనిపడా ఉన్నారు. ఆ పునరుద్ధాన శక్తిని మనం ధ్యానం చేస్తాం. నీ పునరుద్ధాన శక్తి ఏంటండి? ఆ పునరుద్ధాన శక్తి మంచిదే. నీ పునరుద్ధాన శక్తి ఏంటి? నీ పునరుద్ధాన శక్తి పండుగ చేసుకుందామా? నీ పునరుద్ధాన శక్తి బాధగా ఉందా? ఏమన్నా నీ పునరుద్ధాన శక్తి ఏమిటి? ఇంకా ఆ పాపంలో కొట్టు పెట్టాడుతున్నావా? వెంటగా దాన్ని వదిలేసావా? వెంటగా దాన్ని వదిలేస్తే పునరుద్ధానం బాగుంది. ఆ పునరుద్ధానం ఎరుగు నిమిత్తము అని అంటున్నాడు. పౌరులు మాదిరి చూపిస్తున్నాడు మనకి.
ప్రభు మాదిరి చూపించాడు మనకి లోకంలో. ఆయన ఉన్న ఉన్నటువంటి స్థితిని బట్టి ఆ పౌలు ప్రభు యేసు మనస్సు కోసము ప్రయాసపడి సంపాదించి సమస్యని కుదిరిపెట్టి శ్రమానుభవం కోరుకున్నాడు. ఏం కావాలండి మనకి? దేవుడి దగ్గర నుంచి ఏం కావాలి? దేవుడి దగ్గర నుంచి ఏం కావాలండి? నీకు ఏం కావాలమ్మా? నీకేం కావాలమ్మా? నీ బాగా చదువుకొని కలెక్టర్ అయిపోవాలా? నేనేం కావాలన్నా బాగా చదువుకొని నేను దేశాన్ని పరిపాలించాలా? నీ కొరకు ఏంటమ్మా చెప్పు? నీ పట్టుకున్న అంత బంగారు అయిపోవాలమ్మా. నీ కొరకు ఏంటి? పట్టుకున్నంత బంగారు అయిపోవాలి. కానీ కోరిగారి కోరిక ఏంటండి? కోరిగారి కోరిక ఏంటి? శ్రమానుభవంలో సమాన అర్థము. ఎప్పుడైనా చిన్న శ్రమ ప్రభు నిమిత్తం ఏదైనా చిన్న శ్రమ వస్తే అడిగేవా లేకపోతే భరించావా? అడగడం తెలుసా మీకు? అడిగితే ప్రార్థన కాదు. కనుక శ్రమాభావాన్ని కోరుకున్నాడండి. ఎవరు పొందుకున్నాడా? వదిలిపెట్టాడా? పొందుకున్నాడు. అదే సూచన ఈ పునరుత్థానం. చెప్పుకుంటే చాలాసేపు వెళ్ళిపోవచ్చు మనం. ఈ పునరుత్థాన పండగ ఏంటి? ఈ పునరుత్థానం ఏంటి? ఈ పునరుత్థాన సంగతి నువ్వు ఆలోచించావా? నీ గురించి ఆలోచించుకుంటావా? నీ పక్కన గురించి ఆలోచిస్తావా? నీ ముందు మీ కుటుంబం గురించి ఆలోచించుకుంటారా? ఇంకా అక్కడ వాళ్ళ గురించి ఆలోచిస్తారా? వాళ్ళ చేయమనండి, నేను చేస్తాను తర్వాత బట్టి. రండి, ఎవరు చేయమని? ఆయన చేయమనండి బట్టి, తర్వాత నేను చేస్తాను. వాళ్ళ మారమనండి, తప్ప నేను మారుతాను. సమాన భావాన్ని కోరుకొని ఆ సమాన భావాన్ని భరిస్తూ ఏమంటాడంటే ఆ పాత్రను భరించలేక దేవుని వేడుకుంటే దేవుడు ఏమంటాడంటే నాతో నీకు చాలేదు. ప్రభు కూడా ఈ గిన్నె నీ చిత్తం అయితే ఈ గిన్నె నా దగ్గర నుంచి చూడండి. అయినను నా ఇష్టం కాదు బాబా, నీ చిత్తమే నా వల్ల జరగనేమో అని. అక్కడ ఈయనేమనుకున్నాడు? ప్రభా ఇది భరించలేకపోతున్నాను అంటే అప్పుడు ఏమన్నాడు? ముమ్మాల నేను వేడుకుంటుంది. అయితే అప్పుడు వేడుకుంటే ఏమంటున్నాడు? నా కృప నీకు చాలు. మనం ఏమనుకున్నాడు? కృప అంటే జీవన అంటే ఏమనుకుంటాం? ఆశీర్వాదం అంటే ఏమనుకుంటాం? ఏమండి? హింసించబడటం ఆశీర్వాదమా? ద్వేషించబడటం ఆశీర్వాదమా? వెలివేయటం ఆశీర్వాదమా? సాక్షి వాళ్ళు వెలివేశారండి. ఇక్కడ ఉన్న కొంతమంది నన్ను మమ్మల్ని వెలివేశారండి అన్నవారు పెద్దవారు కూడా ఉన్నారు. ప్రభువు నమ్ముకున్నందుకు ఏం చేశారండి? వెలివేశారు. ఆ వెలివేతలో ఆనందించారా? వెలుగుపడ్డారా? ఆనందించారు. వెలివేతలో ఆనందించే అనుభవము. శరీరము నా శరీరమందు ఆ కొదువైన వాటిని సంపూర్ణం చేసుకోవడానికి నేను కోరుచున్నాను. ఈ రోజు ఈ పునరుద్ధాన పండుగ రోజు మనం అందరం కూడుకున్నాం. మంచిది, చాలా సంతోషం. యేసుప్రభు పునరుద్ధాన పండుగ చేస్తున్నారని ఈ పునరుద్ధాన పండుగ నువ్వు చేసుకుంటున్నావా? నేను చచ్చిపోతే నేనే తీసుకుంటానండి పండుగ అని అనుకుంటున్నాను కదా. ఇక్కడ నీ చావు ఏంటి, నీ బ్రతికి ఏంటంటే ఇక్కడ చెప్పాడు కదా, పునరుద్ధాన ఫలము, పునరుద్ధాన శక్తి. పాప విషయంలో నీ శరీరము చచ్చినదాయి, నీతి విషయంలో నీవు జీవము కలిగిన పునరుద్ధానము
అందుకని ప్రభు అంటాడు, పునరుత్థానంలో జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు వాడు ఎన్నాడు చనిపోడు. అదేంటండి చనిపోతే ఎవరు చనిపోతుంటే నిత్యము బ్రతుకుతావా అని అవగాహన, ఆధ్యాత్మికమైనటువంటి భావాలతో కూడిన అర్థాన్ని మనం తీసుకోగలిగినట్లయితే జీవిస్తాం. కనుక ఆ పునరుద్ధానం దగ్గర ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ రోజు నువ్వు సమాధి చేయబడి తిరిగి లేవాలి. ఈరోజు నువ్వు సమాధి చేయబడి తిరిగి లెగవాలి. మరి ఇప్పటి నుంచి మొదలు పెడదాం. మనం ఇప్పటి నుంచి మొదలు పెడదామా? సమాధి అవ్వడానికి మొదలు పెడదామా? అమ్మో ఏమైపోతే పిల్లలందరినీ పిలిచి నేను సర్టిఫికేట్ పెట్టుకున్నాను, ఆయన ఈ ఆస్తి నీది, ఈ ఆస్తి నీది, ఇల్లు నీది, ఆ బంగారం నీది, ఇది నీది, అది నాది, నాది పక్కన అడిగారు నీకు ఇస్తున్నాను, నీ పేరు రాసేస్తున్నాను, ఓ పైన నువ్వు రా నీకు ఇస్తున్నాను, ఓ పేదవాళ్ళ నువ్వు రా నీకు ఇస్తున్నాను, నువ్వు దరిద్రుగా నువ్వు రా నీకు ఇస్తున్నాను. అయ్యో బైబిల్ చెప్పినట్లుగా అప్పగిస్తున్నావా? ఎవరికి అప్పగిస్తున్నాను చెప్పండి? ఎలా ఉన్నాం? పునరుద్ధరణ శక్తి యొక్క సూచన నీలో కనపడుతుందా? వాక్యము మనం బాగా రోజుగా ధ్యానిస్తే మన వెళ్తే మనకు అర్థమవుతా ఏమా? అర్థం. ఇప్పుడు పునరుద్ధరణ శక్తి సంపాదించడానికి దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? చచ్చిపోయినట్టు కదండి. అప్పుడే మా అర్థం ఏమంటుందంటే తెలుసుకున్నా నువ్వు వస్తావు కదా, ఎప్పుడో వస్తావు, నాకు తెలుసు నువ్వు ఎప్పుడో వస్తావు, పునరుద్ధానం నువ్వు పరలోకం నుంచి వస్తావు కదా, అప్పుడు కదా ఆ తమ్ముడు లేచేది. నమ్మితే ఇప్పుడే చూస్తావు, అప్పుడు కదా మనం కూడా తెలుసు. బైబిల్లో ఉన్నాయా సమాధులు తెరవబడతాయి, అందుకని సమాధులు పండగ, సమాధుల్లో పండగ చేసుకున్నాం. సమాధులు తెరపడితే కనుక అక్కడికి ప్రార్థన చేస్తే సమాధుల్లో వాళ్ళందరూ లేచారు అక్కడి నుంచి పారిపోతారు. సమాధుల దగ్గరికి వెళ్ళి లేచారు అనుకోండి, పొట్టలో పాలు పోసే వాళ్ళ పరిస్థితి కూడా అంతే. అవునా? అప్పటి పాలు రాకముందు పునరుత్థాన శక్తి ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత వెతుకుతున్నావు? లోకాన్ని వెతుకుతున్నావా, లోకాన్ని విడిచి వెతుకుతున్నావు? ఏమా? లోకంలో వెతుకుతున్నావా, లోకాన్ని విడిచి వెతుకుతున్నావా? విడిచి వెతికితే మరియా ఎవరు? మరియా మగ్దలేని మరియే. ఒక సేవకుడు చెప్పాడు, మగ్దలేని ఆదాము హవ్వ ద్వారా హవ్వ తీసుకొచ్చినటువంటి పాపము మగ్దలేని మరియా పాపాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంచితే మగ్దలేని మరియా దేవుడి యొక్క మహిమను తీసుకొచ్చి అందరికి పంచిందంట. మగ్దలేని మరియా ఆదాము భార్య అవలాగున్నావా, మగ్దలేని భార్య రాగున్నా? అర్థమవుతుంది కదా? అవునండి. అబ్బో భార్యలు అంటే భర్తలకి సంతోషం, భర్తలు అంటే సంతోషం. ఇక భార్య భర్తలుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే అదే అవాక్యం ఎవరికి అలాగే నాకేంటి నా సంగతి మగ్దలేని మరియా ఉన్నారా, ఆదాము భార్య అవ్వ ఉన్నారా?
ఎలా ఉన్నాం? అయ్యా అందరికీ చెప్పండి అయ్యా వాక్యం అని ఎవరు అంటారు? అటువంటి ఇటు ఇటు అటు అనుకుంటారు కదా. దేవుడు వాక్యం అంతా మాట్లాడారు. పునరుత్థాన శక్తి కోసము ఆయన బలాన్ని ఉపయోగిస్తున్నాడు. ఆ బలం ఏంటంటే తను రిక్తగా చేసుకోవడం, ఎంతగా మార్చుకోవడం, అన్నిటినీ కూడా వెంటగా ఎందుకు వస్తుందో ఇద్దరు నాకు అర్థం కావట్లేదు. నిద్రబాబు నాకండి చెప్తున్నా నిద్రబాబు కనుక ఈ ప్రార్థన శక్తి ఎప్పుడో మాత విషయం చెప్తుంది. మాత ఏమంటుంది? ఇందా చెప్పుకున్నాం కదా, నువ్వు వస్తావు కదా ప్రభా, అప్పుడు లెగిస్తాడులే అంటే అప్పుడు కాదు, నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే వస్తా. లెగిస్తావా? లెగిస్తావా అన్నా? లెగిస్తావా? నమ్మితే ఎప్పుడు చెప్పండి. కింద కూర్చున్నవాడు కానీ కుర్చీలో కూర్చున్నవాడు కానీ ఎప్పుడు? ఇప్పుడేనా? 8వ తారీఖున వెళ్దామా? కూర్చోండి అందరం వెళ్ళిపోయి ఎదుగుతామా? లేకపోతే అక్కడ సమాధానం పెట్టుకుందామా? సమాధానం పెట్టుకుందాం. దేవుడు మన కోసం ఆలోచించారు, మన కోసం మన కోసమే ఆయన మన కోసమే ఆయన కాక్షణ రక్తము ఆయన పొందిన గాయాలు గాయాలు ఉపయోగించుకున్నాం కానీ రక్తాన్ని ఉపయోగించుకున్నావా? అయ్యా నా గాయాలు వడికి పర్వాలేదండి, ఇప్పుడు గాయాల వడికి పర్వాలని నమ్ముతాను. రక్తం నువ్వు గాయాలు ఉపయోగించుకుంటే లాభం లేదమ్మా. అయ్యా ఏం ఉపయోగించుకోవాలి? చెప్పండి, ఏమని వస్తుంది? ఏం ఉపయోగించుకోవాలి? రక్తము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి ప్రతి పాపము మినహాయింపు ఉందా? మినహాయింపు ఉందా? ప్రతి పాపము నుండి. ప్రతి దాచుకునే ఉంటాయండి, కొన్ని దాచుకునే ఉంటాయి, వాటిని దాచుకుంటాము. దాచుకుంటున్నావా? దాచుకుంటున్నావా? సాల్మోనయ్య గారు అంటే సాల్మోనయ్య గారు దేవుడు దానిలయ్య గారు వాక్యం చెప్తుంటే కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. దానిలయ్య గారు అంటారంట, ఎవరా ఓ ఎవరా నీలో విగ్రహం ఉంది, ఆ విగ్రహాన్ని తీసేసుకోమని చెప్తే ఆ విగ్రహం ఏంటంటే నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు, అదే ఒక ఆ వాక్యానికి తట్టాలి. కూర్చొని ఏడుస్తున్నా అంట. ఇంజనీర్ దొరుకుతున్నాడు ఆయన. ఏడుస్తూ 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 ఉంటే దానిలో గారు వచ్చి తోడా రక్షణ వదిలిపెట్టేసేసాడు. ఆ అమ్మాయిని వదిలిపెట్టేసాడు. వదిలిపెట్టాడంటే ప్రాణం వదిలిపెట్టాడు, కానీ అమ్మాయిని పెళ్లి చేసుకుని వదిలిపెట్టాడు. దేని మీద ప్రేమ? దేని మీద ప్రేమ అంటే అమ్మాయి మీద వదిలిపెట్టాడా లేదా? వదిలిపెట్టి ఏం చేశాడు? అయ్యా నేను వదిలిపెట్టేశాను కానీ నీ దగ్గరే ఉంటానయ్యా, నీ దగ్గరే ఉన్నాను, నాకు పెళ్ళి వద్దు, ఏమొద్దు, నేను ఏమీ నాకు అవసరం లేదు, నాకు ఏమీ వద్దు, నీ దగ్గరే ఉంటాను. దానిలో చూసారా మీరు? ఆత్మలయ్య గారిని ఎంత సేవ చేశాడు, ఎంత సేవ చేశాడు. మనం దేనికి ప్రేమిస్తున్నాం? మనం దేనికి ప్రేమిస్తున్నాం? మనం దేనికి ప్రేమిస్తున్నాం? దాన్ని వదిలిపెడతామా? అమ్మో నేను వదిలిపెడతామని నాకు ఇష్టమేనయ్యా, అది వదిలిపెట్టలేదయ్యా నన్ను, అదే నన్ను వదిలిపెడతా. నేను వదిలిపెట్టడానికి, అది వదిలిపెట్టడానికి ఏడు,
ఎందుకు ప్రేమించడం కదా. అవునా? ఎడవాలా లేదా? ఏది వదిలిపెట్టాలంటే, అది వదిలిపెట్టాలంటే, నువ్వు వదిలిపెట్టాలంటే నువ్వు ఏమైనా అవసరం, అది వదిలిపెట్టాలంటే ఏడా. అర్థమైందా? అది మనల్ని పట్టుకున్నది వదిలిపెట్టాలంటే, మనల్ని పట్టుకున్నది మనల్ని వదిలిపెట్టాలంటే వినాలి, మనం ఏడవాలి, అప్పుడు వదిలిపెట్టేస్తుంది. అది వదిలిపెట్టేస్తుంది. జీవితంలో మనము దేవుడు మనకు ప్రభావం ఆయన ఆయన పండుగ చేసుకోవడం, మనం పండుగ చేసుకోవటం కదండి. ఇది ఒక మాట ముగించేస్తాను. మనం పండుగ చేసుకోవడం కదా, ఆయన పండుగ చేసుకోవాలి. ఎవరు పండుగ చేసుకోవాలండి? ఆయన పండుగ ఎక్కడ చేసుకుంటాడు? మన పండుగ ఎక్కడ చేసుకుంటాం? మందిరంలో అందరం కలిసి ఏం తెచ్చుకున్నామండి? టిఫిన్. మన పండుగ టిఫిన్ పండుగ. ఆయన పండుగ ఏంటి? కలిసి పండుగ చేసుకుంటారంట అక్కడ. అర్థమైందా? మీకు అర్థమైనట్టయితే, అర్థమైన పలకాలు ఒప్పుకుంటుందా? అర్థం కాలేదో ఏంటి? ఎప్పుడు ముగిస్తాడా, ఎప్పుడు ముగిస్తాడా, ఎప్పుడు ముగిస్తాడా, ఎప్పుడు ముగిస్తాడా? అబ్బో, ఈ కర్మదెబ్బలకి మీరు తట్టుకోలేవు నాయన. వాతలు పడుతున్నాయా? తట్టుకోలేవు. ఆయన పండుగ మనం చేసుకుంటున్నామండి అమ్మా. సంవత్సరం చేసుకుంటున్నాం, ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. ఆయన పండుగ ఏం చేస్తున్నాం? ఆయన పండుగ చేస్తున్నాం, పూలు తెచ్చేస్తున్నాం, శుభ్రాన్ని వాళ్ళు దులుపుతున్నాం, ఇది దులుపుతున్నాం. ఇది మాత్రం దొరకతుంది. ఇదంతా మందిరం దొరుకుతామండి, మందిరం దొరుకుతుంది. మందిరం కదా, నీ బుద్ధి దులుపుకో. ఏం దులుపుకో? నీ బుద్ధి అంతా పెట్టుకుని మందిరం అంత దులుపుదా కానీ నీకు పండగ లేదు నాయన, నీకు పండగ లేదు. కానీ నువ్వు పండుగ చేసుకుంటున్నావు, నువ్వు పండుగ చేసుకుంటున్నావు కానీ దేవుడు నిన్ను గురించి పండుగ చేసుకోవాలి. అందుకు సిద్ధపడతావా? ఆయన పండుగ చేసుకునేది చాలా ఘనంగా ఉంటుంది. నువ్వు పండుగ చేసుకున్నది సింపుల్, చాలా సింపుల్. ఆయన పండుగ చేసేంత దేవదూతలు నీ మారు మనసు గురించి, నువ్వు మార్పు చెందిన గురించి దేవదూతలు సంతోషిస్తారు. అవునా? అప్పుడు చేద్దామా? ఎప్పుడు చేయాలి చెప్పండి? ఏంటి ఇప్పుడేనా? ఇప్పుడే అంటారు అమ్మా మాట నిలుపుకోవాలి. మళ్ళీ మాట తప్పలో మాట ఇప్పుడే ఈ క్షణంలో రోషం తెచ్చుకోవాలి. భక్తి చేయాలంటే చాలా మంది అరే శివుడు అయితే ఉందా నీకు? రోషం ఉందా నీకు? అంటారా లేదు? అనలేదు. ఎప్పుడు మీరు ఎనలేదా? అనకపోయినా ఎన్నాలో లేదు. ఎట్లా అర్థం కూడా ఉందంట. మంచి రోషం శక్తి, నీ పునరుత్థాన శక్తిని పరలోకము తండ్రి సంతోషించాలి. ఆయన నీ కొరకు పునరుద్ధారణ సంగతిని బట్టి సంతోషిస్తున్నాం. ఆయన దుఃఖపడతాడు. నీ పండుగ చూసి ఆయన దుఃఖపడతాడు. నీ పునరుత్థానం చూసి ఆయన సంతోషిస్తున్నాడు. వింటున్నారా? నీ పండుగ చూసి ఏది ఎంతలా సమాధానం చెప్తారుగా వెంటనే. నీ పండుగ చూసి ఆయన దుఃఖపడుతున్నాడు.
నీ పునరుద్ధానాన్ని చూసి కొంచెం ఆయన సంతోషపడతాడు. ఇప్పుడు ఏం చెప్పండి పండగ, అసలు పండగ ఏం చెప్పండి, ఉంటారు. అసలు పండగ ఏం చెప్పండి. లేదా? ఆయన సంతోషించే పండుగ మనం చేయాలి. చేద్దామా? అలా పని చేద్దాం. అందరూ వేసిన ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలు